వచ్చినాయి అంటే కొత్త కొత్త పథకాలు పుట్టుకొస్తాయి. ఆ 5 ఏళ్ల అధికారంలో ఉండేదానికి ప్రజలను ఒక్క నెల భ్రమలలో ముంచే పథకాలు పెట్టుట్లా రాజకీయ లీడర్లకు మస్తు టాలెంట్ ఉంటది. ఇంతకు అప్పుడు సర్కార్ తీసుకొచ్చిన కొత్త ముచ్చట ఏందంటే ప్రతి మహిళ అకౌంట్‌ల 10,000 రూపాయలేసే పథకం తీసుకొచ్చిండు మోడీ సారు. అబ్బా! ఎంత మంచి పని చేస్తున్నాడు. పండుగ ఖర్చులకు పనికొస్తాయి పైసలు అనుకోని ఎగిరిగంతేస్తున్నారా? అట్లయితే పండుగ అప్పాల గంపల కాలేసినట్టే మీరు. ఎందుకంటే ఈ పథకం దేశం మొత్తానికి కాదు, ఒక బీహార్ రాష్ట్రంలోనే. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి కదా, అందుకే ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పథకానికి షురూ చేసిండు మోడీ సారు. మొత్తం 75 లక్షల మందికి 10,000 చొప్పున ఖాతాలలో డైరెక్ట్ పైసలు పడతాయట. దానికోసం సర్కారు 7,500 కోట్లు ఖర్చు పెడుతున్నదట. ఇక దీని మీద ఇన్ని రోజులు లేని పథకాలు ఇప్పుడే ఎందుకు పుట్టుకొస్తున్నాయి? ఇది అధికారికంగా ఓట్లను కొనే పనేనా? ఇది ప్రజాస్వామ్యాన్ని పబ్లిక్ ముంగట చంపుతున్నట్టే అని అంటున్నారు చాలా మంది. మరి అంతే కదా, ఉచితాలు వద్దు వద్దు అనేది వాళ్ళే, ఇట్లా ఉచితంగా పైసలు ఎన్నికల ముందు వంచేది వాళ్ళే. ఏందో ఏమో ఈ పథకాల ముచ్చట అని అంటుండ్రు. ఈ 10,000 అకౌంట్లలో వేసే ముచ్చట తెలిసిన బీఆర్ పబ్లిక్.